విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృగశిర నక్షత్రము విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 17 నుంచి 20 వరకు. ఫలితం: మృగశిర జాతకులకు ఐశ్వర్యము మరియు స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. 20వ శ్లోకం పఠించడం వలన పశు సంపద, అదే నేటి కాలంలో వాహన యోగం అని కూడా అనుకోవచ్చు, మరియు గోవిందుని అనుగ్రహం లభిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. మృగశిర 1వ పాదం శ్లోకం 17. ఉపేంద్రో వామన ప్రాంశు రమోఘ శుచిరార్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ఋతాత్మా నియమో యమః. తాత్పర్యం: ఇంద్రుని తమ్ముడిగా పుట్టినవాడు, వామన రూపుడు, అత్యంత పవిత్రుడు మరియు సర్వమును తన ఆధీనంలో ఉంచుకునే నియంతకు నమస్కారము. మృగశిర 2వ పాదం శ్లోకం 18. వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. తాత్పర్యం: తెలుసుకోదగినవాడు, రోగాలను నయం చేసే వైద్యుడును, లక్ష్మీపతి మరియు ఇంద్రియాలకు అందని మహామాయా కలవానికి నమస్కారము. మృగశిర 3వ పాదం శ్లోకం 19. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపుః శ్రీమానమేయాత్మ మహాదృదృక్. తాత్పర్యం: గొప్ప బుద్ధి, పరాక్రమము, శక్తి మరియు కాంతి గలవాడు, వర్ణించలేని రూపము కలిగినవాడు మరియు గోవర్ధనగిరిని ఎత్తిన వానికి నమస్కారము. మృగశిర 4వ పాదం శ్లోకం 20. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. తాత్పర్యం: గొప్ప ధనస్సు ధరించిన వాడును, భూమిని భరించేవాడు, శ్రీ మహాలక్ష్మికి నివాసమైన వాడు మరియు గోవులను వేదాలను పాలించే గోవిందునికి నమస్కారము.